అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. సో ఆయన పూచీకత్తు సమర్పించిన తర్వాత రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే సహజంగా ఇలాంటి ఆదేశాలకు సంబంధించినటువంటి విషయంలో జైలు సంబంధించినటువంటి నామ్స్ ఎలా ఉంటాయి, సో ఇప్పుడు ఏం జరగబోతుందో కూడా మనం రిటైర్డ్ జైలర్ అయినటువంటి శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నాడు. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. సార్, ఏంటి ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించి కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాంట్లో స్పష్టంగా చెప్పింది 50,000 రూపాయల పూచీకత్తు సమర్పించి తర్వాత ఆయన రిలీజ్ చేయాలని చెప్పి. సో ఈ ప్రక్రియ అంతా వెంటనే జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే అల్లు అర్జున్ రిలీజ్ ఎప్పుడవుతాడు అనేటువంటి ఆసక్తి ఉత్కంఠ మొత్తం కూడా నెలకొన్న నేపథ్యంలో ఏం జరగచ్చు? అంటే హైకోర్టు ఆర్డర్స్ కన్సర్న్ కోర్టుకు కనుక పంపిస్తే కోర్టులో షూరిటీస్ సబ్మిట్ చేయాలండి. అవి సబ్మిట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ ఇస్తారు. ఓకే, అట్లా కనుక జరిగేటట్టయితే ఆర్డర్స్ రావటం లేట్ అవుతుంది. లాకప్ తర్వాత 5:30 తర్వాత కనుక వస్తే నెక్స్ట్ డే చేస్తారండి రిలీజ్. లేదు ప్రత్యేకంగా కోర్టు కనుక ఆర్డర్స్ ఇచ్చి ఈ రోజే రిలీజ్ చేయండి అని కనుక కోర్టు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే స్పెషల్ కేసుగా రిలీజ్ చేస్తారండి. రైట్, ఇవాళ వెంటనే కూడా రిలీజ్ చేయాలనే మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇవాళే జరగచ్చు అంటారా? జరిగే అవకాశాలు ఉన్నాయండి, తప్పకుండా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో ఇది రిటైర్డ్ జైలర్ అయినటువంటి శ్రీనివాసరావు గారి యొక్క ఒపీనియన్ కూడా. ప్రత్యేక పరిస్థితుల్లో స్పెషల్గా ఇచ్చినటువంటి ఆదేశాల ఉంటే ఖచ్చితంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి. సో ప్రస్తుతం అల్లు అర్జున్ జైలు నుంచి కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితులే